నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న లారీ, నలుగురు మహిళలకు గాయాలు. చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు జమ. చిల్లకూరులోని సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన పిఎస్ఎస్ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, ఏడీ గోపీనాయక్. జాబ్ మేళాలో 104 మందికి ఉద్యోగావకాశాలు. మనుబోలులో నిర్వహించిన జాబ్ మేళా అనంతరం వివరాలు వెల్లడించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఎస్డిఓ అబ్దుల్ ఖయ్యూమ్. అభిషేకాలు, విశేష పూజలు. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయాల్లో జరిగిన రుద్రాభిషేకం, అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళలకు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి పక్కన మంగళవారం సాయంత్రం ఆగి ఉన్న ఆటోను అదుపు తప్పి లారీ ఢీకొంది. ఈ సంఘటనలో నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. చిల్లకూరులోని సంఘమిత్ర కార్యాలయానికి రైట సత్రం గిరిజన కాలనీకి చెందిన మహిళలు పనుల నిమిత్తం వచ్చి గ్రామానికి ఆటోలో వెళ్తూ మార్గ మధ్యలో ఆగారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా ఆటో బాల్తాపడింది. సుగుణ, లక్ష్మమ్మ, బుజ్జమ్మ, వెంకటరమణమ్మ గాయపడ్డారు. ముత్యాలపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రాజా, మరో మహిళ శ్రావణి సురక్షితంగా బయటపడ్డారు. 108 సిబ్బంది కృష్ణ, పింఛలై సకాలంలో చేరుకుని క్షతగాతులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యం విక్రయించే విషయంలో దళారుల చేతిలో మోసపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని వ్యవసాయ శాఖ ఏడీ గోపీనాయక్ తెలిపారు. చిల్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, ఏడీ గోపీనాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. చిల్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ గోపీనాయక్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడీ గోపీనాయక్ మాట్లాడుతూ మండలంలోని చిల్లకూరు, ముత్యాలపాడు, చింతవరం క్లస్టర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందని వివరించారు. మార్కెట్ చూడండి, అవకాశం ఉంటే మంచి రేటు ఉంటే బయట మీ ఇష్టం, అది ఛాయిస్ మీది. అమ్ముకుంటే ఇక్కడ కూడా అమ్మండి, 24 అవర్స్లో ఎక్కడ కూడా ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇబ్బంది లేకుండా మనకు రైతులకి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అనేది గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి రైతు సోదరులందరూ మన కొనుగోలుగా తెచ్చి అమ్ముకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ కూడా మీ ఏరియా అనుకోండి, బయట మార్కెట్ లేకుండా బయటకు పోకుండా చేసాము అని అనుకుంటున్నాను నేను. మరి మీకు తెలియాలి అది ఎంతవరకు. ఎప్పటికప్పుడు మీరు కోరినట్టునే మండలం అంతా ఏమో గారు చిన్నగా చెప్పేవాళ్ళు, సార్ ఒక 5 రోజులు కావాలి, నేను చేయడం ఫోన్ చేస్తాను. ఆయన అమ్మాయి మీరు ఏం చేస్తున్నారా అయ్యా, మీరు అమ్ముకుంటున్నారా, ఏం చేయాలి సార్, రైతులు ఏడ అమ్ముకుంటారు సార్, మీకు తెలియదు కాదు, మాకు ఇడి పొలాలు ఉన్నాయి, అయ్యేదో రిక్వెస్ట్ చేసుకొని తెప్పించిన రోజులు చాలా ఉన్నాయి. అట్లా ఇబ్బంది లేకుండా మనం చేసుకున్నాము. రైతులందరూ బాగా సహకరించారు. ప్రెసిడెంట్ గారు అయితే నిద్రపోయి వచ్చాడు సార్ 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 అట్లా ఏదో దేవుడి దేవల్ల సరే కొత్త ఆ ఉత్సాహం ఉంటే కూడా మంచిదే కదా, ఇది చేయాలని తపన ఉంటే కూడా మంచిది. కాబట్టి ఇబ్బంది లేకుండా అందరికీ బాగా జరిగిపోయింది. కాబట్టి ఇదే సహకారంతో మనం చేసుకున్నామని కొనుగోలు కేంద్రాలు మాత్రం తెచ్చి తక్కువ రేటు ఉంటే మనం ఇక్కడే. ఇంకా మరికొందరు మాట్లాడారు. 3 కొనుగోలు కేంద్రాలు, 3 క్లస్టర్స్ ఇవ్వడం జరిగింది. అందులో చిల్లకూరు క్లస్టర్ ఒకటి,
నిత్యాలపాడు క్లస్టర్ ఒకటి, చింతవరం క్లస్టర్ 3 క్లస్టర్లు ఇచ్చారు మన మండలంలో. అందులో ఈరోజు 3 క్లస్టర్లను మన గౌరవ ఏడీ గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇక ఒక వారం 10 రోజుల్లో మన ఏరియాలో కోతలు మొదలవుతాయి కాబట్టి వచ్చే ధాన్యాన్ని మరీ దళారుల చేతిలో మోసపోకుండా మన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముకునేందుకు అవకాశం కల్పించేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మన ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసాము. కాబట్టి అందరూ రైతులు కూడా తక్కువ ధరకు అమ్ముకోకుండా మన ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముకోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా మనకు మన ఏరియాలో చిల్లకూరులో మొన్న సీజన్లో ఎరువుల కొరత ఎక్కువగా ఉన్నా కానీ మన ఏడీఏ గారు మనకు ప్రత్యేకమైన దృష్టి మన చిల్లకూరు మండలం మీద దృష్టి సారించి ఏవో గారి ఆధ్వర్యంలో మనకు పూర్తి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం సీఈఓ రాజినేని రామానాయుడు, యూనిట్ కన్వీనర్ దాసరి రాంప్రసాద్ యాదవ్, ఏవో భవానీ, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాబ్ మేళాలో 104 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఎస్టీఓ అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. మనుబోలులోని కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో నిర్వహించిన జాబ్ మేళా అనంతరం ఆయన మాట్లాడారు. జాబ్ మేళాకు శ్రీ సిటీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి వివిధ కంపెనీలు వచ్చాయన్నారు. 165 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా వారిలో 104 మందిని ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారిని హైమావతి, ఏపీఎం వంజాక్షి, టీడీపీ మండల అధ్యక్షుడు పున్నూరు రామకృష్ణయ్య, చేరెడ్డి పద్మనాభరెడ్డి, శివుడు రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మునుగోలు టీఆర్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో మన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు 17 కంపెనీలు ఈరోజు ఇక్కడ పాల్గొన్నాయి. అందులో 162 మందికి గాను 104 మందిని సెలెక్ట్ చేశారు. ఇలాంటి అవకాశాలు కల్పించిన మన లోకేష్ బాబు గారు యువతకి ఉపాధి కల్పించి కుటుంబాలని ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికోసంగా చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇట్లాంటి కార్యక్రమాల్లో సహకరించి వాళ్ళు నా పేరు హైమావతి. ఈరోజు ఈ జాబ్ మేళాలో ఎవరైతే ఇక్కడ నిరుద్యోగులు వచ్చారో, ఎవరైతే కంపెనీలకు సెలెక్ట్ కాలేదో వాళ్ళకి డిఆర్డిఏ సీడాప్ ద్వారా ఉచితంగా వాళ్ళకి 3 నెలల పాటు స్కిల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు డిఆర్డిఏ సీడాప్ ద్వారా ఇప్పటికీ 6 సెంటర్స్ ఉన్నాయి మనకు నెల్లూరు జిల్లాలో. ప్రతి ట్రైనింగ్ సెంటర్లో కూడా 18 నుండి 30 సంవత్సరాలలోపు యువకులు ఎవరైతే చదువుకుని కాలేకున్నారో, స్కిల్స్ లేక ఉద్యోగాలకు సెలెక్ట్ కాలేకపోతున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తించి వీళ్ళకి 4 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్స్లో వాళ్ళకి కమ్యూనికేషన్ ఇంగ్లీషు, కంప్యూటర్ స్కిల్స్, అలాగే వాళ్ళకి కొన్ని సెక్టర్ రిలేటెడ్ స్కిల్స్ అంటే సోలార్ పీవీ టెక్నీషియన్, మల్టీ స్కిల్ టెక్నీషియన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్డిసి ఆధ్వర్యంలో గౌరవ సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మనుగోలు మండలంలోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనిలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు కూడా ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యి నిరుద్యోగ యువకుల గురించి ఈరోజు వాళ్ళతో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. ఈరోజు ఈ మెగా జాబ్ మేళాలో సుమారుగా 17 కంపెనీలు సిసిటీ, అలాగే చెన్నై, నెల్లూరు, అలాగే హైదరాబాద్ ఇలాంటి సంబంధించిన అన్ని కంపెనీలు ఈరోజు 17 కంపెనీలు ఈ జాబ్ మేళాకి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఈ అన్ని రకాల క్వాలిఫికేషన్స్తో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ జాబ్ మేళాలో సుమారుగా 162 మంది ఈ జాబ్ మేళాలో పాల్గొనగా 104 మందికి ఈరోజు ఆఫర్ లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ త్వరలో జాయినింగ్ కూడా ఉంటుంది. సోమవారం నుంచి కొన్ని కంపెనీలు సోమవారం, కొన్ని కంపెనీలు ఒక వారం రోజులు వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. నిరుద్యోగ యువకులు ఎవరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచడం కోరుతున్నాం. ఇలాంటి జాబ్ మేళాలు ప్రతి 3 నెలల్లో ఒకసారి ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాం. గత 9 నెలల కాలంలో రంజాన్ నెలవంక కనిపించిన తర్వాత గూడూరు పట్టణంలో ఈదుల్ ఫితర్ నమాజ్ సమయాలను ముస్లిం పెద్దలు ప్రకటించారు. ఈద్గాల ఉదయం 8:30 జామియా మసీదులో ఉదయం 9 గంటలకు ఈదుల్ ఫితర్ నమాజ్ నిర్వహించనున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమరున్ ఇస్లాం, శంషుద్దీన్ గోల్డ్ నాజర్, జబీ, సద్దాం, పఠాన్, షాహుల్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
दरख्वास्त है, चांद दिखने के बाद सारे मुसलमान इंशाअल्लाह ईदगाह में 8:30 बजे जानिबाज लेकर या बेडशीट कपड़ा वगैरह लेकर पहला ईदगाह में पहुंच जाएंगे। ईदगाह में पहली नमाज होगी 8:30 बजे इंशाअल्लाह, दूसरी नमाज होगी जामिया मस्जिद में ठीक 9 बजे इंशाअल्लाह। पूरे साथी ख्याल रखें, चांद दिखने के बाद बाजुद रोज़ सुबह में 8:30 बजे ईदगाह में होगी, 9 बजे आके जामिया मस्जिद होगी इंशाअल्लाह। सारे साथी जानिमाज और कपड़ा लेकर। बुजुर्गों, दोस्तों, दीनी माँ बहनों, इंशाअल्लाह ईद का चांद दिखने के बाद ईद की नमाज ईदगाह में 8:30 बजे पढ़ी जाएगी और जामिया मस्जिद में इंशाअल्लाह 9 बजे पढ़ी जाएगी। मोहतरम भाई बुजुर्गों, दोस्तों और दीनी माँ बहनों, इंशाअल्लाह ईद का चांद दिखने के बाद ईद की नमाज ईदगाह में 8:30 बजे पढ़ी जाएगी और जामिया मस्जिद में इंशाअल्लाह 9 बजे पढ़ी जाएगी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। भाइयों, बुजुर्गों, दोस्तों, इंशाअल्लाह నెలవంక కనపడిన తర్వాత ఇన్షాఅల్లా మరుసటి రోజు ఉదయం 8:30కి ఈద్గాలో నమాజ్ జరుగును, జామియా మస్జిద్లో 9 గంటలకు నమాజ్ జరుగును ఇన్షాఅల్లా। అస్సలాము అలైకుం। గూడూరులో జామియా మస్జిద్ సెంటర్లో ఈద్గాలో నమాజు 8:30కి నిర్ణయించినారు। అలాగే పెద్ద మసీదు జామియా మసీదులో 9 గంటలకి ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ని పెద్దలు నిర్ణయించడం జరిగింది। నెలవంక కనబడిన వెంటనే ఈ యొక్క టైమింగ్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం దుర్మార్గం అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు। నెల్లూరులోని జైల్లో ఉన్న కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని ఆయన పరామర్శించారు। అనంతరం కాకాని మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలు చేస్తున్నారని ఆరోపించారు। కూటమి నాయకులు పెట్టించే అక్రమ కేసులకు వైకాపా నాయకులు కార్యకర్తలు ఎవరూ భయపడడం లేదని, సత్యనారాయణ రెడ్డి జైల్లో ధైర్యంగా ఉన్నారని ఆయన వివరించారు। దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉండగానే ఈరోజు పెళ్లకూరుకు సంబంధించి మాజీ కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులుగా పనిచేసినటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు బనాయించి ఈరోజు ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది। ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, అరెస్ట్ చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు సెక్షన్లు నమోదు చేయడం, అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయడం। ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఒక విధంగా ఆలోచన చేస్తే ఆయన ఒక రీచ్ ఏదైతే ఉందో దాన్ని ఇర్రెగ్యులర్గా ఆపరేట్ చేయడం, నియమ నిబంధనలకు భిన్నంగా ఆపరేట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కలిసి స్థానికంగా ఉండేటువంటి ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంజీవయ్య గారు, జెడ్పీటీసీ మెంబరు ప్రిస్కుల్లా, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, రైతులు అందరూ కలిసి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది। ప్రశ్నిస్తే, మీ అవినీతిని ప్రశ్నిస్తే, మీ అక్రమాలను ప్రశ్నిస్తే, మీ అన్యాయాలను ప్రశ్నిస్తే మీరు దాని మీద కేసు నమోదు చేయడం, అక్రమ కేసు నమోదు చేయడం ఒక అయితే, అక్రమ కేసుతో పాటు లేనిపోయినటువంటివన్నీ రాయించుకుని అక్రమ సెక్షన్లు బనాయించడం మరొక నేరం। ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు పాపం ఆయన్ని జైల్లో పెట్టారు। నేను పోలీసు అధికారులందరికీ చెప్పేది ఒకటే, ఈరోజు మీకు చెప్పేటువంటి, మీ చేత మీకు చిలక పలుకులు పలికేటువంటి అధికారులు ఎవరు కూడా రేపు మీకు అందుబాటులో ఉండరు, వాళ్ళు పలాయనం చెత్తగించి వెళ్ళిపోతారు। అయితే స్థానికంగా ఉద్యోగాలు చేయవలసింది మీరు, రేపు అనేటువంటి రోజు ఒకటి ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే మీరు ఇలాంటి బరితెగించినటువంటి పనులు చేయరు। కాబట్టి ఈరోజు ఏ విధంగా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే, పైనుంచే లీగల్గా ఏమేమి కేసులు పెట్టాలి, ఏమేమి సెక్షన్లు పెట్టాలతో సహా ఏ విధంగా ఫిర్యాదు ఇవ్వాలి అనేటువంటిది కూడా వాళ్లే రాయించి తీసుకొచ్చి పంపించి, దాని ప్రకారం ఏమేమి సెక్షన్లు నమోదు చేయమంటే పోలీసుల పని చిన్నపిల్లకాయలు చూసి రాసినట్టుగా వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకోవడం, వాళ్ళు చెప్పినటువంటి సెక్షన్లు వేయడం।
చూసి రాసేటువంటి కార్యక్రమం తప్ప పోలీసులు ఆలోచన చేసి ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఇది ఏ కేసు వస్తుంది, ఏ సెక్షన్ వస్తుంది, ఏమీ లేదు. ఆ విచక్షణ లేదు, కోల్పోయారు. వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని చూసి రాయడం, దానికి సంబంధించి సెక్షన్లు వేయడం, రిమైండ్ రిపోర్ట్లో ఏం రాయాలని కూడా వాళ్ళు పంపిస్తే దాని మీద కింద సంతకాలు పెట్టి ఇచ్చేయడం. అంతే తప్ప వీళ్ళు అసలు బుర్ర వాడాలన్నది కానీ పని చేయాలన్నటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలో భాగంగా కలువాయిలోని వెలుగు కార్యాలయంలో సిడిపో సునంద ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన కలిగించారు. మహిళల భద్రత, ఫోక్సో యాక్ట్, పోపు చట్టం, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ క్రైమ్, ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్లపై వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో సఖీ వన్ స్టాప్ అడ్మిన్ షహనాజ్, సమత, డాక్టర్ విజయలక్ష్మి, కౌన్సిలర్ శారద తదితరులు చట్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సమత, నెల్లూరు ఐసీపీఎస్ పీఓగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కలువాయి మండలంలో అంగన్వాడీ టీచర్లు, అలాగే ఏఎన్ఎంలు, అలాగే పొదుపు సభ్యులందరికీ కూడా అవగాహన సదస్సులు నిర్వహించడానికి ఇక్కడికి కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వులు, అలాగే ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి నేనా సుజన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి మేము మిషన్ వాత్సల్యంలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మహిళలకు ఉన్న హక్కులు, మహిళలకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే మహిళలు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యకి ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, వాటి గురించి, అలాగే మహిళలకు ఉన్న చట్టాల గురించి అందరికీ వివరంగా తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అలాగే సిడిపో గారికి, అలాగే ఓఎస్ షహనాజ్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, మెడికల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా అన్ని విషయాలు షేర్ చేస్తూ, కాకపోతే ఈ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను అది ప్రతి మహిళలకి తెలియాలి. ఒక్కరోజు మాత్రమే ఈ పండుగలా చేసుకుంటే సరిపోదు, ఈ నెలంతా సెలబ్రేషన్స్ చేసుకుంటేనే ప్రతి మహిళ తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క సాధికారతను గుర్తించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా పీడీ గారు నేనా సుజన్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ప్రాజెక్ట్ లెవెల్లో, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లెవెల్లో ప్రతి మండలానికి మేము ఈ ప్రోగ్రామ్ని కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మనకి షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మహిళకి ఒక్కొక్క అంశం మీద వాళ్ళకి అవగాహన జరిపించాలి. అంటే సైబర్ నేరాలపైన, తర్వాత మహిళలు చట్టాలపైన, తర్వాత బాల వివాహాలపైన, తర్వాత ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ, తర్వాత పిల్లలకి యొక్క అంగన్వాడీ సెంటర్స్లో జరిగే వాళ్ళ యొక్క ఇది. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి జిల్లాలో ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చారు 20వ తేదీ దాకా. దీనిలో భాగంగా మనకి ఈరోజు కలువాయి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ఓఎస్సీ నుంచి మనకి సఖీ వన్ స్టాప్ నుంచి, అలాగే ఐసీపీఎస్ నుంచి సమత గారు, షహనాజ్ గారు కూడా రావడం జరిగింది. మళ్ళీ మనకి మెడికల్ ఆఫీసర్ గారు హెల్త్ ఇష్యూస్ మీద అంతా కూడా మేడము చెప్పడం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రం, ఇక్కడికి అందరూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్, మహిళలు, అంటే బెనిఫిషియర్స్ అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈరోజు ఈ మహిళలను ఉద్దేశించి కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మనకి ఈ కన్వర్జెన్సీతో అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త క్షేత్రస్థాయిలో మనకి AAA అనండి, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంస్, ఈ ముగ్గురు కలిసి క్షేత్రస్థాయిలో ఎలా కన్వర్జెన్సీతో పనిచేయాలి, ప్రతి విషయంలో కూడా మనకి హెల్త్ ఇష్యూస్ కానీ, అలాగే సోషల్ ఇష్యూస్ మీద, చైల్డ్ మ్యారేజెస్ మీద. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లోతర్న సంఘంలో మండల కలశలు, ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పాపాన్ని విడిచిన జీవితం అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ఎం ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థన చేయించారు. ఈ ప్రార్థనలో LCC మరియు PCC సభ్యులు పాల్గొన్నారు. 19-20 వచనాలని మనము విభజించి మనము చదువుకుందాం అన్నమాట. మొదటిది 16వ వచనముని భయభక్తులుగా చదువుకుందాం. మిమ్మల్ని కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి.
అని 16 వచనాలు చెప్తున్నాడు. దీన్ని మనము ఆత్మీయ శుద్ధీకరణగా మనము మొదటి దాన్ని ఆత్మీయ శుద్ధీకరణ అంటే మనం చేసినటువంటి మన పాపముల నుంచి కానీ మన దుష్టక్రియల నుంచి కానీ దోషముల గురించి కానీ తండ్రి ఇక్కడ చెప్పుచున్నాడు. దాంట్లో కీర్తన 51:5 వచనంలో మనము ముందు చూసుకున్నట్లయితే కీర్తన 51:5 వచనం, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అదేవిధంగా రెండో వచనమును కూడా చదువు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. ఇక్కడ మనము మన తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి మనం ఏమై ఉన్నామంటే పాపులంగా ఉన్నామంట. అంటే మనము మన తల్లి గర్భంలో నుంచి మనము ఎప్పుడైతే మనము మన తల్లి గర్భంలో ఉంటామో అప్పటి నుంచే మనము పాపులమై ఉంటున్నాము. పాపములోనే మనము పుట్టి పాపములోనే పెరుగుతున్నాం అనమాట. అటు మనం పెరుగుతున్నప్పుడు మన దోషాలను పోగొట్టుకున్నట్లు దేవుణ్ణి మనం ఏం అడుకోవాలా, తండ్రి నన్ను బాగా కడుగు నాయన, నేను నా తల్లి గర్భములోనే నేను పాపములో నుంచి వచ్చినాను కాబట్టి నన్ను బాగా కడిగి నా పాపము పోవనట్లు నన్ను పవిత్రపరచు. దినమెల్లా మనము ప్రార్థన చేసుకొనచ్చు, ప్రార్థనలో గడుపుకొనచ్చు మనల్ని మనము మన దోషాన్ని. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సాధు వెంకటకృష్ణయ్య, శాంతి దంపతులు వ్యవహరించారు. కుంకుమచ్చైవ సింధూరకజ్జనిత్వాం సౌబ్రహ్మాండమా విస్ఫురదు జ్యోతిస్పాటికలింగమౌలివిలసత్స్య గణాన అంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్త్రవస్తవ ఆశీనిభ్యక్షయా నభ్యక్షవో సపజ్జో జాగుతభ్యక్షవో శిచ్చభ్యో దావదభ్యక్షవో నమః. ఓస్త్రాక్షాయ శతధన్వనే చ నమో గీర్దాంపతేనమనిచేరవే పరిచరారణ్యానాంపతే నమస్కాభిభ్యోజిగాగం సజ్జోముష్ణదాంపతే నమః సోమాయ చ రుద్రాయ చ నమః సామ్రాయ చ అరుణాయ చ ఏభ్యో వివిధంతభ్యక్షవో ఉగానే ఏభ్యో త్రిగంతో రుద్రముడయ యాతే రుద్రశివాః తనోర ఘోరా పాపకాశిని శివాంగిరిత్తతాం కురుమాక్యం శ్రీ పురుషం జగతో శివేనోత్సాత్వా గిరిశామసి యత్రాత భాగవోపః అవచజ్జనం సహస్రాక్షితూషదే నిశీరిశల్యానాముకాశివోంతభ్యక్షవో ఉగానే ఏభ్యో త్రిగంతభ్యక్షవో గృచ్చే ఏభ్యో కృతపతిభ్యక్ష నమో భ్రాతే ఏభ్యో భ్రాతపతిభ్యక్షవో గణే ఏభ్యో గణపతిభ్యక్షవో విరూపే ఏభ్యో విశ్వరూపేభ్యక్ష. ఓం 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 ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభకర్మణ్యే రుద్రస్య ప్రశస్య. ఓం మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శశిశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః. శతమైశ్వర్యం దీర్ఘమాయు గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మట్ట మురళి, శ్రావణి దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
हर 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 महादेव हर महादेव पार्वतीपतये हर हर महादेव हर चक्रतुण्डादेवी सम्राजं जगराजं जाहस्यनादनामहे सुमुखस्य गदन्तस्य कमलो गजकन्निकः लम्बोदरस्य विकटविघ्नराज हर हर महादेव हर जय बोलो शंकर भगवान की भीमलिंगेश्वर स्वामी यमराजहार शक्रप्रवित् వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న లారీ, 4 మహిళలకు గాయాలు. చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు జమ. చిల్లకూరులోని సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన పిఎస్ఎస్ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, ఏడీ గోపీనాయక్. జాబు మేళాలో 104 మందికి ఉద్యోగ అవకాశాలు. మనుబోలులో నిర్వహించిన జాబు మేళా అనంతరం వివరాలు వెల్లడించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఎస్డిఓ అబ్దుల్ ఖయ్యూమ్. అభిషేకాలు, విశేష పూజలు. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయాల్లో జరిగిన రుద్రాభిషేకం, అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.